ఏంటి అలక్య, ఏం జరుగుతుంది? చిన్నపిల్లల మీద నీ పంతమేంటి? ఇంటికొచ్చిన అతిథి మీద నీ రుబాబేంటి? నువ్వు మాట్లాడే పద్ధతి మార్చుకోవాలి, మాట్లాడడం నేర్చుకోవాలి. భూమి నన్ను పర్మిషన్ అడిగే తనని ఇంట్లోకి తీసుకొచ్చింది. ఇంకెప్పుడు అనవసరమైన విషయాలకి ఇంత రాద్దంతం చేయకు. లోపలికి వెళ్ళు. ఇప్పుడు కాదు బావా, సమయం వచ్చినప్పుడు చెప్తా. నువ్వు చేసిన ఘనకార్యం నాకు తెలిసింది. ఏంటి ఆలోచిస్తున్నావు? లోపలికెళ్ళు. నిజంగా నేనే తప్పు చేయలేదండి. బాల్తో ఆడుకుంటుంటే ఆంటీ పక్కగా వెళ్ళిందంతే. ఆంటీని నెయిల్ పాలిష్ పడేసుకుంది. తనంతేలేమ్మా, నువ్వేం పట్టించుకోకు. ఆడుకో. నన్ను క్వశ్చన్ చేసే అధికారం నీకెవరిచ్చారు? నువ్వేమైనా ఇంటికి పెద్దకూడదు అనుకుంటున్నావా? నేను పాపనంటూ ఉంటే నీకు నొప్పేంటి? సుహాసిని గారు, అలేఖ్య అన్న మాటలు పట్టించుకుంటే ఎలా? అలేఖ్య అసలు మనిషే కాదు. అలాంటిది తను అన్న మాటల గురించి మీరు బాధపడడం కరెక్ట్ కాదు. నేను బాధపడుతుంది నన్ను తిట్టినందుకు కాదు భూమి, కృష్ణ జీవితం గురించి, దాని తలరాత గురించి. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన రాఘవ నాకు దూరమైనప్పుడు నా కడుపున రాఘవ జ్ఞాపకం పెరుగుతుంది. ఆ విషయం తెలిసినప్పుడు నాలాంటి నష్టజాతకురాలు ఇంకెవరు ఉండరు అని నన్ను నేను తిట్టుకున్నాను. ఎందుకంటే తండ్రి లేని బిడ్డల్ని ఈ సమాజం ఎలా చూస్తుందో నాకు బాగా తెలుసు. కృష్ణకి తనకంటూ ఒక ఫ్యామిలీ లేదు. నేనొక్కదాన్నే ఉన్నాను. కానీ ఎన్ని రోజులు నేనొక్కదాన్ని తన్ని కాపాడగలను నాకేం అర్థం కావడం లేదు. నా పాప జీవితం గురించి నేను బాధపడుతున్న సమయంలో మీ ఇద్దరు మా జీవితంలోకొచ్చి పాపని ఈ ఇంటికి దగ్గర చేయాలని చూశారు. అప్పుడు మొదటిసారి దేవుడి మీద నాకు నమ్మకం కలిగింది. కానీ ఇక్కడికొచ్చాక అలేఖ్య మాటలు విన్న తర్వాత మళ్ళీ పాప తలరాత కూడా నా తలరాతలాగా తయారవుతుందేమోనని భయమేస్తుంది భూమి. అలేఖ్య పాపని ఇప్పుడే సరిగా చూడలేకపోతుంది. రేపొద్దున అలేఖ్యకి పిల్లలు పుట్టిన తర్వాత నా పాపని ప్రేమగా ఎలా చూసుకుంటుంది? ఏ రోజుకైనా సరే పాపని దగ్గరకు తీసుకోవాల్సింది, కన్న కూతురని యాక్సెప్ట్ చేయాల్సింది రాఘవే కదా. ఆ క్షణాన అలేఖ్య ఎలా బిహేవ్ చేస్తుందో అని నాకు చాలా భయం వేస్తుంది భూమి. మీరు అనుకుంటున్నట్టు ఏమీ జరగదు. పాపకి మేమున్నాం. మీరు పదే పదే పాప గురించి ఇలా భయపడుతూ ఉంటే అర్థమేంటి సుహాసిని గారు? పాప భవిష్యత్తుని మీరు మర్చిపోండి. పాప భవిష్యత్తుకి మాది హామీ. నీ మీద నాకు నమ్మకం ఉంది భూమి. కానీ కానీ కన్న తల్లిని కదా, ఎక్కడో లేనిపోని భయాలు వస్తూ ఉంటాయి. కృష్ణ ఒకవేళ అబ్బాయి అయ్యుంటే నేనంతలా భయపడి ఉండేదాన్ని కాదేమో. కానీ కానీ కృష్ణ ఒక ఆడపిల్ల, అదే నా భయం. ఏ భయాలు అవసరం లేదు. అంతా మంచి జరుగుతుంది. మీరేం భయపడకండి. ఈసారి పాప జోలికి అలేఖ్య రాకుండా అలేఖ్యకి పాపకి మధ్యలో నేనుంటాను. సరేనా? మీరేడవకండి సుహాసిని గారు.
ధైర్యంగా ఉండండి. మీరు ధైర్యంగా ఉంటేనే పాప ధైర్యంగా ఉంటుంది. ఉం? మాధవ్, నేను నిన్ను స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. నువ్వు కూడా స్ట్రైట్ గానే సమాధానం చెప్తావు అనుకుంటున్నాను. భూమిని ఏం చేద్దాం అనుకుంటున్నావు? భూమి పిచ్చిదిరా. ఎంత పిచ్చిదంటే తనకి నువ్వు తప్ప వేరే ప్రపంచం ఉండదు. నువ్వు కొట్టినా, తిట్టినా, ప్రేమ చూపించినా, ద్వేషం చూపించినా, ఏం చేసినా సరే ప్రతి దాంట్లో భూమి ప్రేమే వెతుక్కుంటుందిరా. అసలు భూమి ఈ రోజుల్లో పుట్టాల్సిన అమ్మాయే కాదురా. మొగుడికి సంపాదన లేదని, లేకపోతే మొగుడు తనని రోజు పొగడ్డం లేదని, ఇలా ఏదో ఒక కారణానికే ఈ రోజుల్లో అమ్మాయిలు డివోర్స్ అడుగుతున్నారు. కానీ భూమి మాత్రం నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నా నీతో నడిచింది. ఎవరైనా నిన్నొక పన్నెత్తి మాట అంటే వాళ్ల మీద విరుచుకుపడింది. ఇక్కడ ఇన్ని కష్టాలెందుకమ్మా, పుట్టింటికొచ్చేయి అని వాళ్ల నాన్న అడిగితే నేను రాను పొమ్మంది. ఒక్క మాటలో చెప్పాలంటే భూమి బ్రతికేది తన కోసం కాదురా, నీకోసం, నీ ప్రేమ కోసం. కానీ నువ్వు మాత్రం భూమిని మోసం చేశావు, కష్టపెడుతున్నావు, బాధ పెడుతూనే ఉన్నావు. భూమి స్థానంలో ఏ అమ్మాయి ఉన్నా కానీ ఈ ఇంటి పరువు మొత్తం తీసి నిన్ను అరెస్ట్ చేయించి జైల్లో వేయించేది. కానీ భూమి ఎంత బాధొచ్చినా తన గుండెల్లో పెట్టుకుని పైకి చిరునవ్వు చిందిస్తూ నీకు వేరే ఎవరికో పుట్టిన పాపని తన పాపగా చూసుకుంటోంది. ఈ ఇంట్లో ఎవరైనా ఆ పాపను ఒక చిన్న మాట అన్నా తను భరించలేకుండా ఉంది. ఇదంతా ఆ పాప మీద ప్రేమ కాదురా, నీ మీద ఉన్న ప్రేమ. సరే, భూమి విషయం పక్కన పెట్టు. నువ్వు పేరు మార్చి సుహాసినిని ప్రియదర్శినిగా ఇంటికి తీసుకొచ్చావు కదా, మరి తన సంగతేంటి? మొన్నటికి మొన్న పాపని తీసుకునొచ్చావు, ఇప్పుడు పేరు మార్చి సుహాసినిని తీసుకొచ్చావు. ఇలా తీసుకురావడంలో నీ ఉద్దేశం ఏంటి? అంటే పాపకి సుహాసినికి న్యాయం చేసి ఈ ఇంటి కోడలుగా సుహాసినిని అందరితో ఒప్పించి ఆ తర్వాత భూమిని తన దారి తనని చూసుకోమని చెప్తావా? లేకపోతే నాకిద్దరూ కావాలి, నేను ఇద్దరి పెళ్లాల ముద్దుల మొగుణ్ణి, ఇద్దరితో కలిసి ఇదే ఇంట్లో మీ అందరి ముందు కాపురం చేస్తాను అంటావా? అక్క, నా తమ్ముడు మరీ అంతకు దిగజారుతాడని నేనైతే అనుకోను.